సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అద్దంకి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారుజామునే జగన్మాతకు ఉదయం గంగపూజ, కలశ స్థాపన, శ్రీ నగరేశ్వర స్వామి వారికి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి పంచామృత మంగళ ద్రవ్యు, ద్వితీయ కలశ జిల సహిత పసుపత్తాస అభిషేకములు, లలిత త్రిశతి అష్టోత్తర సహస్రనామ సహిత పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీమాత్రే నమః. అద్దంకిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో క్రోధినామ సంవత్సర దేవి శరన్నవరాత్రి మహోత్సవ సందర్భముగా దేవాలయంలో ఈరోజు మొదటి రోజు 3వ తారీఖు గురువారం ఉదయం 4:30 సుప్రభాత సేవతో మొదలుకొని 6 గంటలకు గోపూజ, గణపతికి అభిషేకము, అర్చన, పుణ్యాహవాచనము, తదుపరి గుంటికా నదికి వెళ్లి 102 కలశ జలముతో గంగా జలము తీసుకొని వచ్చుట నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతో మంగళ ద్రవ్యములతో అభిషేకము, 102 కలశ జలముతో అభిషేకము, తదనంతరము కలశ స్థాపన, అర్చన, దానితో పాటుగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారము, అర్చన, హోమ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం ఉంటుంది. తర్వాత సాయంకాలం 7 గంటల నుండి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. మొదటి రోజు అంటే అలంకార సేవలు ఏముంటాయి అంటే, మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి 3వ తారీఖు, 4వ తారీఖు భువనేశ్వరి దేవి, 5వ తారీఖు లలితాదేవి, 6వ తారీఖు హిమాంతిని దేవి, 7వ తారీఖు లక్ష్మీదేవి, 8వ తారీఖు సరస్వతి దేవి, 9వ తారీఖు సరస్వతి దేవి, 10వ తారీఖు దుర్గాదేవి, 11వ తారీఖు మహిషాసురమర్దిని, 12వ తారీఖు రాజరాజేశ్వరి దేవి. అలాగే మూల విరాట్టుకు బంగారు కవచంతో కూడిన అలంకారం కూడా ఉంటుంది. అలాగే 12వ తారీఖు కలశోద్వాసన, మహాపూర్ణాది కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం పూజాహోమ కార్యక్రమం, సాయంకాలం అలంకార సేవ కర్తవ్యం ఉంటుంది. దాని ప్రకారం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. విశేషంగా ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవచ్చని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజు తెలిపారు. ఉప్పాలపాడు మరియు మైలవరం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో గ్రామ సచివాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడారు.
అన్నా ఫ్లెక్సీ బాగా పట్టుకున్నా నెంబర్ అడుగుతుంటారు పాస్వర్డ్ ఎంత చెబుతుంది అది పాస్వర్డ్ నా దాంట్లో తీసుకోండి సరిగా కనపట్లేదు చేస్తున్నా త్రిశక్తి పీఠం ప్రథమ వార్షికోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం అశ్వయుజ మాస శుద్ధ సప్తమి నందు నవమి వరకు అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి గురువారం నుంచి 12వ తేదీ వరకు అంటే శనివారం వరకు ఆగమోక్తముగా త్రయోహినికము శ్రీమాన్ బొర్ర వెంకట అనంతాచార్యులచే నిర్వహించబడును అని తెలియజేశారు. రెనింగవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ గంగమ్మ నాంచారమ్మ పోతురాజు వారి స్వామి దేవస్థానంలో ప్రథమ వార్షికోత్సవం మరియు దేవీ నవరాత్రి ఉత్సవాల కార్యక్రమాన్ని గురువారం వైభవంగా ప్రారంభించడం జరిగింది. సందర్భంగా దేవాలయ అర్చక స్వాములు అమ్మవారికి విశిష్టమైన పూజల్ని నిర్వహించారు. ముందుగా గ్రామస్తులందరూ మేళతాళాల నడుమ అమ్మవారికి జలాభిషేకం చేసేందుకు తరలివచ్చారు. మూడుసార్లు ఈ మండలంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఎంపీడీఓ రామాంజనేయులు తెలిపారు. సాధారణ బదిలీలో భాగంగా ఎంపీడీఓ రామాంజనేయులు పంచాయతీరాజు ఏఈ రామ్ కుమార్ బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ సచివాలయ సిబ్బంది వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా నూతన ఎంపీడీఓ స్వరూపరాణి మాట్లాడారు. పుస్తకాల్లో ఉన్నట్లు ఫీల్డ్లో ఉండదని పని సకాలంలో చేయాలని అన్నారు.
నా స్థానంలో సింగారాన్ని చేసినటువంటి అందరికీ ఈ కార్యక్రమం చేసిన అందరికీ పత్రికా అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2016 సంవత్సరంలో అంతకుముందు గ్రామాల్లో చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఆఫీసర్గా రావడం జరిగింది. తదుపరి ఒక 4 సంవత్సరాల మా మండలం మా రమేశ్వర గారు రామప్రసాద్ గారు నరసింహుడు ఆయన లేటెస్ట్ కూడా మేము అందరం టీమంతా వర్క్ చేశాము. చాలా బాగా మరియు మన మండలాన్ని స్వాగతిస్తున్నానికి మరియు వీటిలో పొందుతున్న మరియు గ్రామ సభ్యులు మండల నాయకులు అందరికీ పేరుగా క్రీస్తు నమస్కారం జరుగుతున్నా. ముందుగా మీ అందరూ నా గురించి అన్ని విషయాలు చెప్పారు. క్షుణ్ణంగా మనసులో జరుగుతున్నా అవన్నింటినీ ఆలోచిస్తూ ముందుగా దానివల్ల ఏదైనా పొరపాటు ఈ రకమైన ఉపయోగించినటువంటి కానీ పంచాయతీ సభ్యులు కానీ నాయకులు కానీ ఇక్కడ మండల స్థాయి నాయకులు సర్పంచ్లకు ప్రతినిధులకు అదేవిధంగా మండల స్థాయి సిబ్బంది సచివాలయ సిబ్బంది ఎంపీలకి నమస్కారం. మళ్ళా పదవిపై వచ్చిన ఎంపీలకి అలాగే మళ్ళా పదవిలో వచ్చిన ఏఈ గారికి కొత్తగా వచ్చిన ఏఈ గారికి అందరికీ నమస్కారాలు. పత్రికా లేఖలకు నమస్కారం అండి. నేను స్వయంగా వచ్చి ఇక్కడ కొత్తగా ఎంపీగా వచ్చాను. నా పేరు సంవత్సరాన్ని ఇప్పుడు నాకు బదిలీలో వచ్చిన ఎంపీఓ గారు నేను ఇద్దరు కూడా చిరంజీవి మండలంలో కలిసి పనిచేసాము. అంటే నేను ఈఓపీ అనేది సార్ ఈఓగా వచ్చారు. ఇద్దరు ఒకే సంవత్సరం రావడం జరిగింది. 2007 సంవత్సరం సార్ ఈఓకి వచ్చారు. నేను తర్వాత వస్తే ఇద్దరికి కూడా ఒకసారి ప్రమోషన్ కూడా వచ్చింది. బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామంలో ఒక ఇంటి డాబాపై పిడుగుపాటుకు గురై మృతి చెందిన విద్యార్థిని నూతక్కి తులసి వయసు 19 సంవత్సరాలు. బాపట్ల అగ్రికల్చర్ కళాశాలలో ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదువుతున్న తులసి దసరా సెలవులకు చీరాల మండలం పాత చీరాలలో ఉన్న అమ్మమ్మ ఇంటికి రావడం జరిగింది. టిఫిన్ కోసం వెళ్లి ఇంటి డాబాపైకి వెళ్లగా అదే సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మో ఎంత కష్టం వచ్చింది. అమ్మో నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది. అమ్మా అమ్మా తులసి తులసి అట్నే వచ్చిందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.